ఇది బట్టల ఆదివారం. ఈ దినము మా అందరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి నాకు చాలా గంభీర దేవుని సంఘంలో ఉంటానండి. హల్లెలూయా. యేసు ప్రభుకు కూడా ఈ దినము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యెరూషలేము పట్టణానికి ప్రవేశించిన దినం ఇదే. యెరూషలేము పట్టణానికి ఇంతకు ముందే చాలా సార్లు వెళ్ళాడు యేసు ప్రభు. కానీ ఈ దినము ఎందుకు వెళ్తున్నాడంటే, ఈ దేవుడు యేసయ్య జీవితంలో ఏదైతే నెరవేర్చాలనుకుంటున్నాడో దాన్ని చేయడానికి ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకు ముందు జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు. ఆయన సమస్తాన్ని తెలుసుకుని ఆ పట్టణంలోనికి ఈ దినమున ఆయన ప్రవేశించాడు. హల్లెలూయా. ప్రవేశించిన తర్వాత పిల్లరా అక్కడ చూస్తూ మందిరానికి వెళ్ళాడు. ఆ తర్వాత వ్యభిచార స్త్రీ వచ్చే కాళ్ళకు నూనెను అంటించి ఆమె తల వెంట్రుకలతో తుడిచింది మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆఖరి భోజనం ఆయన చేయడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత గెత్సేమనే తోటకి ప్రార్థనకు వెళ్ళడం చూస్తున్నాం. ఆ తర్వాత వారు వచ్చి యేసుప్రభువును ఏం చేశారు? బంధించి ఆయనను తీసుకువెళ్ళారు. 4 స్థలాలలో ఆయన విచారణ చేసి తుదకు పిలాతు ద్వారా ఏం చేశారంటే మరణదండన ప్రకటింపబడింది. ఆ తర్వాత ఆయన తీసుకువెళ్ళడం, భయంకరంగా కొట్టడం, అపహసించి ఆయన ఉమ్ము వేయడం, కన్నడం, కొరడాలతో కొట్టడం, బరువైన సిలువను ఆయన మీద మోపడం, ఆ తర్వాత ముళ్ళ కిరీటాన్ని పెట్టుకోవడం, సిలువను మోసుకుంటూ కల్వరి కొండకు సాగిపోవడం. హల్లెలూయా. ఆ సిలువలో భయంకరంగా మరణం పొందడం మనం చూస్తాం. ఇవన్నీ యేసు ప్రభువుకు తెలుసు. దానిని మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు యెరూషలేము పట్టణం మీదట అనేక నిలబడి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని అప్పుడప్పుడు శిష్యులు కూడా చెప్పాడు. నేను యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి, అక్కడ నన్ను పట్టుకుంటారు, అక్కడ బంధిస్తారు, ఆ తర్వాత మరణానికి అప్పగిస్తారని చాలా సార్లు శిష్యులకు చెప్పారు యేసయ్య. కానీ శిష్యులు ఈ మాటను వినగానే ఒప్పుకోలేదు. వద్దు ప్రభు, మేము యెరూషలేము పట్టణానికి వెళ్ళడమే వద్దు, ఇది జరగకూడదు, ఇలా అవ్వకూడదు నీ జీవితంలో అన్నారు. అందులో పేతురు ముందుకు వచ్చేయమన్నాడు, ఇలాగ కానే కాకూడదు ఆయన, అసలు నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నాడు. కానీ యేసు ప్రభు ఏం చేశారు? లేదు, ఇది జరగాల్సి ఉంది, ఇది తండ్రి నాయన కలిగి ఉన్న ప్రణాళికను చెప్పి ఏం చేశారంటే ఆయన ఏం చేశారంటే వెళ్ళడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. అను కాబట్టి దేవుడు యేసయ్య లోకంలో తండ్రి చిత్తానుసారంగా బ్రతకడానికి, అలాగే బ్రతికి జీవించి జయము పొంది వెళ్ళడానికి వచ్చాడు. ఇలాగ చేయాలని, ఇలాగ బ్రతకాలని, ఇలాగ నడుచుకోవాలని ఎప్పుడంటే పాత నిబంధనలోనే ప్రవక్తలందరూ ఈ విషయం వారు ఏం చేశారు? ప్రవచించారు. అందులో జకరియా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉత్సాహముగా ఉండుడి, నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.